కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన కేవలం 14 రోజుల్లోనే అదే భర్త రక్తపు మడుగులో కనిపించాడు. మొదట అందరూ ఇది రోడ్డు ప్రమాదం అనుకున్నారు. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కటొక్కటిగా బయటపడిన నిజాలు దేశాన్ని మొత్తం షాక్ కి గురి చేసింది. భర్తను చెప్పింది ఎవరో కాదు, అతను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిపైనే అనుమానాలు మళ్ళాయి. ఈరోజు మీరు వినబోయేది ప్రేమ పేరుతో అల్లబడిన అత్యంత చీకటి కుట్రలో ఒకటి. ఇది ఒక హత్య కథ మాత్రమే కాదు, నమ్మకం ఎలా ఆయుధంగా మారిందో చెప్పే నిజమైన సంఘటన. హాయ్ ఫ్రెండ్స్, నిజమైన క్రైమ్ కేసులను విశ్లేషించే మా ఛానల్ కు స్వాగతం. ఈ వీడియోలో చెప్పే సమాచారం అందుబాటులో ఉన్న వార్తా కథనాలు, దర్యాప్తు వివరాలు, ఇంకా అధికారిక నివేదికల ఆధారంగా రూపొందించబడింది. ఈ వీడియో ఉద్దేశం కేవలం అవగాహన కల్పించడానికి మాత్రమే. దిలీప్ సింగ్ యాదవ్, ప్రగతి యాదవ్ ఇద్దరు దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు మొదట ఈ పెళ్లికి అంగీకరించకపోయినా చివరికి వారి ప్రేమ ముందు తలొక్కి 2025 మార్చి 5న ఘనంగా వివాహం జరిపించారు. కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా ప్రారంభించిన ఈ జంటను చూసి అందరూ సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్లైన కొద్ది రోజులకే సంప్రదాయం ప్రకారం ప్రగతి తన పుట్టింటికి వెళ్ళింది. అదే సమయంలో దిలీప్ తన వ్యాపార పనుల కోసం బయటికి వెళ్లాడు. మార్చి 19న పని ముగించుకొని ఇంటికి వస్తూ ఇంకొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటాను అని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. కానీ ఆ కాల్ అతని జీవితంలో చివరి కాల్గా మారిపోయింది. గంటలు గడిచినా అతని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. చివరికి ఒక పోలీస్ అధికారి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా దిలీప్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసింది. 2 రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడిన అతను చివరికి మరణించాడు. మొదట పోలీసులు దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ పోస్ట్ మార్టం నివేదికలో దిలీప్ తలపై బరువైన వస్తువుతో దాడి చేయడమే కాకుండా అతనిపై కాల్పులు కూడా జరిగినట్లు తేలడంతో కేసు పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. వెంటనే పోలీసులు దిలీప్ ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఆ ఫుటేజ్ లో దిలీప్ స్థానికంగా నేర చరిత్ర ఉన్న రామ్జీ నగర్ అనే వ్యక్తితో కలిసి వెళ్తున్నట్లు కనిపించింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ హత్య వెనుక అనురాగ్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. అనురాగ్ ను విచారించిన తర్వాత దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రగతి అనురాగ్ మధ్య చాలా కాలంగా సంబంధం కొనసాగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు ప్రకారం దిలీప్ ని వివాహం చేసుకోవడం వెనుక కూడా డబ్బు, ఆస్తి వంటి ప్రయోజనాలే ప్రధాన కారణమని ఆరోపించారు. తర్వాత ప్రగతి, అనురాగ్ కలిసి దిలీప్ ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఆ కుట్రను అమలు చేయడానికి రామ్జీనగర్, దుర్లభ్ యాదవ్, శివం యాదవ్ వంటి వ్యక్తులను ఉపయోగించారు. పోలీసుల కథనం ప్రకారం దిలీప్ ఎక్కడ ఉన్నాడో ప్రగతి ఫోన్ ద్వారా అనురాగ్ సమాచారం అందించింది. ఆ తర్వాత రామ్జీనగర్, దుర్లభ్, శివం కలిసి దిలీప్ ను మోసపూరితంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ అతనిపై దారుణంగా దాడి చేసి అతన్ని కాళ్లతో తన్ని గుద్ది దారుణంగా కొట్టారు. ఇంతలో దుర్లభ్ తన నాటు తుపాకీతో దిలీప్ ను తల వెనుక భాగంలో కాల్చాడు. తాము వచ్చిన పని అయిపోయిందని అతను చనిపోయాడని భావించి వారు పారిపోయారు. అయితే దిలీప్ వెంటనే మరణించకపోవడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తలకు తగిలిన బుల్లెట్ గాయం ఎల్లప్పుడూ తక్షణ మరణానికి దారితీయదని సైన్స్ చెప్తోంది. బుల్లెట్ మెదడును చిన్నాభిన్నం చేయకపోతే ఒక వ్యక్తి బ్రతకగలడు. ఈ కేసులో ఉపయోగించిన బుల్లెట్ కు ఒక వ్యక్తిని తక్షణమే చంపేంత కెపాసిటీ లేదు. దిలీప్ మరణానికి ప్రధాన కారణం బుల్లెట్ గాయం కాదు, అతని తలకు తగిలిన భయంకరమైన దెబ్బలే. ఆ దెబ్బల వల్ల అతని పుర్రె పూర్తిగా పగిలిపోయి మెదడు తీవ్రంగా దెబ్బతింది. ఆసుపత్రిలో ఉన్న ఆ 2 రోజులు దిలీప్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడాడు. కానీ గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అతని ప్రాణాలు పోయాయి. ఆ తర్వాత పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, నిందితుల వాంగ్మూలాలు, ఇంకా ఇతర సాక్ష్యాల ఆధారంగా ఈ కేసులో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి హత్య, కుట్ర తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. కేవలం 14 రోజుల క్రితం పెళ్లితో ప్రారంభమైన ఒక జీవితం చివరకు దురాశ, మోసం, నమ్మక ద్రోహంతో విషాదంగా ముగిసింది. ఒక మనిషి తన కుటుంబాన్ని ఎదిరించాడు, ప్రేమ కోసం నిలబడ్డాడు, తన జీవితాన్ని ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. కానీ అతను ఊహించిన విషయం ఒక్కటే, తాను నమ్మిన మనిషే తన జీవితానికి ముగింపు రాస్తుందని. ప్రేమ అనేది జీవితాన్ని నిర్మించాలి, నాశనం చేయొద్దు. డబ్బు కోసం, ఆస్తి కోసం ప్రేమను ఉపయోగించే క్షణం నుంచి అది ప్రేమ కాదు, ఒక కుట్రగా మారుతుంది. ప్రతి సంబంధానికి పునాది నమ్మకం. ఆ నమ్మకాన్ని మోసం చేసే వ్యక్తి ఒక మనిషిని మాత్రమే కాదు, మొత్తం కుటుంబాన్ని చంపిస్తాడు. చివరికి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, నిజం ఆలస్యమైనా బయటపడుతుంది, చట్టం ఆలస్యమైనా చేరుకుంటుంది, కానీ పోయిన ప్రాణం మాత్రం తిరిగి రాదు. అందుకే ప్రేమించండి, కానీ నిజాయితీగా ప్రేమించండి, నమ్మకాన్ని నిలబెట్టండి. ఎందుకంటే ఒక అబద్ధంతో మొదలైన ప్రేమ చివరకు విషాదంగా ముగుస్తుంది. ఈ నిజ సంఘటన మీకు ఆలోచింపజేస్తే వెంటనే వీడియోని లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని నిజమైన క్రైమ్ డాక్యుమెంటరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన సంఘటనతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.